దేవునికి స్తోత్రం. అవునుగాక. హల్లెలూయా. ఎదటి వారు తిట్టేస్తే మనం ఊరుకుంటామా? అమ్మ వాళ్ళు రెండంటే ఇది ప్రభు ప్రేమ కాదు. దేవునికి స్తోత్రం. ఎన్ని మాటలన్నా పడి ఉండాలి అంటే ఎందుకు పడి ఉండాలి? భర్త భార్య అన్న, భార్య భర్త లేని మాటలు, కుటుంబంలో సమస్యలు. నేను చెప్పే ఉపవాస ప్రార్థన మాత్రం కుటుంబంలో సమస్యలు, అప్పుల సమస్యలు, నిందలు, అవమానములు అన్నీ మీ జీవితంలో ఏమున్నాయో అవన్నీ 26లో పోవునుగాక. హల్లెలూయా. కొన్ని చెప్పగలను ఇక్కడ, కానీ నీకు ఆయనకున్న సంబంధంలో ఎక్కడ నీవు నలిగిపోతున్నావో, ఎక్కడ నీవు కృంగిపోతున్నావో ఆయనకి నీకు మాత్రమే తెలుసు. ఈ ఉపవాస ప్రార్థనకి అందరూ వస్తారని నేను ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. 50 వారాల ఉపవాస ప్రార్థనకి ఎంతమంది ప్రజలు వెళ్ళారు బెల్లంపల్లికి? అమ్మగారు నన్ను అడిగినాక అనిపించింది, అబ్బో 50 వారాలకి భీమవరం, నర్సాపురం, గుంటూరు అనే ప్రజలు 50 దినాలు అక్కడే ఉన్నారండి. దీనికి స్తోత్రం. అంటే 50 దినముల వల్ల ఆనందం, ఎంత ఆనందం. మనకు అంత అవకాశం లేదు కానీ దేవునికి స్తోత్రం. ఒక్క ఆదివారం నవంబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు ఉపవాసం ఉన్నా లేకపోయినా రొట్టె ద్రాక్షారసంలో పాలు పొంది దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతానన్నవారు 2 చేయి చూపించండి. దేవునికి మహిమ కలుగునుగాక. రాలేనని అనుకోకండి. బలహీనత పెడతాడు, జ్వరం తెస్తాడు, మిస్ అవ్వడానికి చేస్తాడు. 52 వారాలు రావాలనుకున్నారు. ఎంతమంది వచ్చారో, ఎంతమంది రాలేరు? 31వ తారీఖున అడుగుతాను. దేవునికి స్తోత్రం. అంటే ఆరోగ్యం ఇస్తేనే కదా దేవుని సన్నిధికి రాగలం. ఆరోగ్యం ఇవ్వకపోతే రాలేము. దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. మీకు అన్ని డీటెయిల్గా నా సంఘస్థులు ఎవ్వరూ కూడా నేను పెట్టే ఉపవాస ప్రార్థనని ఎవ్వరికి ఫార్వర్డ్ చేయొద్దు. నా గ్రూపులో నా విశ్వాసులకు మాత్రమే చెప్తాను. దేవునికి స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థనను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ప్రతి 16 నుంచి ఎప్పటి నుంచి అండి? నవంబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు 7 వారములు. ప్రతి వారము ద్రాక్షారసం ఇవ్వబడుతుంది. ఒక వారం మార్పు లేకపోయినా 2వ వారం ఒక మనిషి, యవనస్తులు త్రాగుబోతులుగా ఉన్నారేమో, దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. త్రాగితే సమాజంలో మీకు విలువ లేదు. దేవునికి స్తోత్రం. తల్లి చెప్పిన మాట మీరు వినకపోవచ్చును. ఎంతమంది యవనస్తులు ఉన్నారో ప్రతి యవనస్తుడికి చెప్పండి, వీడేంటి త్రాగుబోతాడు అంటారు. విలువన్నా? దేవునికి స్తోత్రం. వీడేంటి, వీళ్ళ నాన్న త్రాగుబోతు, వీళ్ళ అన్నదమ్ములు త్రాగుబోతులు అంటారు. ఇది మీకు అవసరమా? దేవుడు నా సంఘములో యవనస్తులను ఆశీర్వదించునుగా. హల్లెలూయా. ఎవరో తాగుతున్నారని అమ్మగారు చెప్పారని అనుకోకండి. దేవుడు చెప్పిన మాటలు మీతో చెప్తున్నాను. అది ఈరోజు ఆదివారం కంట్రోల్ చేసుకోండి. 16వ తారీఖు నుంచి 2వ వారం అమ్మగారు మాట జ్ఞాపకం చేసుకోండి. అమ్మో, అమ్మగారు 7 వారాలు తాగొద్దన్నారు. దేవునికి స్తోత్రం. 3వ వారం జ్ఞాపకం చేసుకోండి, అమ్మగారు తాగొద్దన్నారు. 4, 5, 7వ వారానికి దాన్ని పూర్తిగా మర్చిపోదురుగాక. దాన్ని పూర్తిగా మర్చిపోదురుగాక. అమ్మగారు ఇక్కడ ఉన్న యవనస్తులు చెప్తున్నారు, మా కొడుకుల సంగతి ఏంటి? మీ కొడుకుల సంగతి అవునుగాక అని చెప్పండి. దేవునికి స్తోత్రం. అక్కడెక్కడ ఉన్నారు 7 వారాలు? 7 వారాలు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ బిడ్డలను మారుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా తెలంగాణ తమ్ముళ్ళు ఎంత తాగేవారో మీకు తెలియదు. దేవుని స్తోత్రం. నా ఇంటిలో 60 మంది కూర్చునేవారు. హల్లెలూయా. ప్రొద్దున్న తాగి అక్కడ తాగుడు మారడం చాలా కష్టం కానీ అలా చెప్తా ఉన్నారు. కానీ ఎలా కష్టం అనేది మోకరించి ప్రార్థన చేసేదాన్ని. ఈరోజు నా కుటుంబాలు బీటెక్ ఎక్కడ తెలుసా, IIT ఇంజనీర్లుగా మారిపోయినారు. దేవునికి స్తోత్రం. నేను సౌదీ వెళ్తే నాకు ఫోన్ చేశాడు, అక్క నేను సౌదీలో ఉన్నా, నా బ్రతుకు 600 దిరాన్స్. ఇప్పుడు నా జీతం ఎంతో తెలుసా? కేవలం నీ ప్రార్థనే నాకు 6000 రియల్స్ సౌదీలో. అక్క నువ్వు నీ బిడ్డలను దీవిస్తాడు దేవుడు అని చెప్పావు కదా. నా బిడ్డలు ఏంటో తెలుసా? నా పెద్ద కొడుకు IIT మెకానికల్ ఇంజనీర్, ఇంకో కొడుకు IIT కెమికల్ ఇంజనీర్, ఇంకొకడు సివిల్ ఇంజనీర్. దేవునికి స్తోత్రం. ఎవరు రా ఈ ప్రార్థన? నా అక్క ప్రార్థన. పెంట కుప్పల మీద ఉన్న వారిని హెచ్చించే దేవుడు. నీ బిడ్డలు ఒకవేళ నీ గ్రామంలో దిక్కులేని పరిస్థితులలో ఉంటే ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. నీ బిడ్డలను ఆశీర్వదించునుగాక. త్రాగుబోతులుగా మిగిలిపోవద్దు. ఈడేంటి త్రాగుబోతాడు, ఏళ్ళకేంటి ఇల్లు లేదు, ఏళ్ళకేంటి వాకిల్ లేదు, ఏళ్ళేంటి? దేవునికి స్తోత్రం. వేళ్ళేంటో దేవుడు చూపించబోతున్నాడు. మన ఉద్యోగము, మన ఆస్తి, మన అందం, మన ఐశ్వర్యము కాదు, ఆయనకి కావలసినది హృదయం.
దేవునికి స్తోత్రం. నీ హృదయం అనే తలుపు 7 వారములు తీయగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించునుగా. ఒక తల్లి తెలంగాణ వెళ్తే నాకు పెద్ద ఫోటో పెట్టుకుంది. నేను అడిగాను, అమ్మ నా ఇంట్లోకి రా అంటుంది. గుమ్మం దగ్గర కూర్చుంది. లోపలికి వెళ్ళినప్పుడు చెప్తుంది, నీకు తెలుసా అబ్రామును మార్చింది నీవే కదా. అబ్రాహం ఎవరో తెలియదు. దేవునికి స్తోత్రం. నేను దేవుడి కంటే నీ ఫోటో పెట్టుకున్నాను. నేను నా ప్లేట్లో ఎదురుగుండా చెప్తుంది, నా ప్లేట్లో త్రాగి నా ప్లేట్లో ఉన్న పాస్ పోసి నన్ను అన్నం తినమన్నాడు నీ తమ్ముడు. ఈ రోజున తింటేనే నువ్వు బ్రతుకుతావు. నువ్వు నిజంగా భార్య మీద ప్రేమ ఉంటే నువ్వు ఇది తినమన్నాడు. నేను తిన్నానక్క, కానీ ఈ రోజున నీ తమ్ముడు మారడానికి గల కారణం నీవే. దేవునికి స్తోత్రం. కనబడని దేవుడు నాకు తెలియదు, కానీ నీ ఫోటో నా ఇంట్లో ఉంది. దేవునికి ఉదయ కాలమందు లేచి నేను దండం పెట్టుకుంటాను, అమ్మా నా భర్తను మార్చావు కదా. మారడు అనుకున్నాను, మార్చిన దేవుడు నీతో ఉన్నాడు. దేవునికి మహిమ కలగలగా. నా బిడ్డలు మారరు, నేను నువ్వు మారితే నీ బిడ్డలు మారుతారు. దేవునికి స్తోత్రం. నువ్వు మారాలి. ముందు ఏం మారాలి అమ్మగారు? నీలో కోపం పోవాలి, బిడ్డలను దూషించడం మానాలి. తల్లిని కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాయేమో, బహు జాగ్రత్త. తల్లి ఎంత స్థాయిలో ఉండాలి అంత స్థాయిలో ఉండాలి. తండ్రి ఎంత స్థాయిలో ఉండాలి అంత స్థాయిలో. దీవించువాడు దేవుడు. తల్లి మాట గావుడు తప్పదు. ఎందుకంటే బిడ్డలు కోపాన్ని రేపుతారు. దేవునికి స్తోత్రం. కోపము రేపినప్పుడు ఒక్కటనుకో, మోకరించి ప్రార్థించి, తండ్రి నా కోపం రేపుతున్నారు. నా బిడ్డలు కోపం రేపినప్పుడు మా తల్లి అప్పుడు చెప్పింది, మోకరించి ప్రార్థన చేయమని. హల్లెలూయా. మేము 7 ఆడపిల్లలమే కానీ దెబ్బలాడుకుంటా ఉండేవాళ్ళం. చిన్న ఈనపలు తెచ్చేది ఆవిడ, కానీ ఆవిడ ఏం మాట్లాడేవారు కాదు. ఒక నీతి మంత్రాలు నా తల్లి. ఆవిడ మాట ఎవ్వరికి వినపడలేదు. నీతి మంత్రాలు కడుపుని 8 మంది కూతుర్లు పుట్టారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా ఆవిడ మేము దెబ్బలాడుకుంటే మా మధ్యకి వచ్చి బైబిల్ తీసుకొని 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసేది. తప్పమని ఇద్దరు విడిపోయేవాళ్ళం, నేను నా పైనక్క. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చిన్న బైబిల్ ఆవిడ వంటగదిలో ఉండేది. ఆవిడ మేము దెబ్బలాడుకుంటే, అమ్మగారు మీరు దెబ్బలాడుకోలేదాం, నువ్వెంత నువ్వు అలాంటి దాన్ని ఇలాంటి అనుకుంటే మధ్యలోకి వచ్చి ఆవిడ మోకరించి హల్లెలూయా హల్లెలూయా అనేది. మేమిద్దరు విడిపోయేవాళ్ళం. దేవునికి స్తోత్రం. నోరి అంటే ఆవిడ అనుభవం అది. 7 ఆడపిల్లలు ఏం చేయరు అనుకోకుండా ఆవిడ అనుభవం అది. నీ జీవితంలో నీ బిడ్డలు నిన్ను దూషించి మాట్లాడినట్టయితే నువ్వు మోకరించి ప్రార్థన చేయి. దేవునికి మహిమ కలుగును కాక. ఈ మాటలు నాకు ఆదరించిన అమ్మగారు అన్నవారు చేతులెత్తండి. హల్లెలూయా. అంటే నీ జీవితంలో ప్రతి మాట దేవుడు మందిరానికి వస్తే ఆదరిస్తాడు. బిడ్డలు నిన్ను ప్రేమగా చూడాలంటే ఆయన కృప ఉండాలి. ప్రేమ లేనివాడు నావాడు